ఈరోజైతే సాంబార్ స్పెషల్. సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే బెండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, దోసకాయ కట్ చేసుకోవాలి. ఫస్ట్ చింతపండు కడిగి నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని దానిలో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని కలిపి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు పసుపు, ఉప్పు, తగినంత కారం వేసుకొని కలపాలి. ఇందులో ఇప్పుడు చింతపండు రసం వేసుకొని మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని ఉప్పు, పసుపు వేసుకొని మెదుపుకొని మరుగుతున్న చారులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, సాంబార్ పొడి వేసుకొని కొంచెంసేపు మరిగించుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.